నరకంలో కాపురం ఇక నా వల్ల కాదు. ఇదే నా నిర్ణయం. బలవంతం చేశారంటే నేను చచ్చిపోతా. దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అమ్మా శరణ్య, ప్లీజ్. అన్నయ్య గారు, శరణ్య ఏముంటుంది? కాపురం చేయనంటుందమ్మా. నిర్ణయం మార్చుకోనంటుంది. ఇక మీకు ఆమెకే తెలియాలి. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఇప్పుడేమంటావా ఆనందా? నా కోడలు అంటూ నెత్తికెక్కించుకున్నావుగా. ఇవాళ నిన్నే ఎదిరించి నోటుకొచ్చినట్టు మాట్లాడింది. నిన్ను తలదించుకునే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు చెప్పు ఆనందా సమాధానం. ఏరి కోరి ఆ అమ్మాయిని ఈ గడపలోకి తీసుకొచ్చావు. మరి తన ఈ కుటుంబానికి తగిన కోడలా? ఈ ఇంటి గౌరవ మర్యాదలను నిలబెట్టగల నీ అంతటి సామర్థ్యం శరణ్యలో ఉందా? చెప్పు. ఏం మాట్లాడవే? తమ్ముడు, కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో. అమ్మా ఆనంద, శరణ్య మాట్లాడిన మాటలో మీ ఆయనకే కాదమ్మా, ఇక్కడున్న మా అందరికీ కూడా ఎంతో బాధ కలిగింది. ఆ అమ్మాయి ఎంతకాలం నిన్ను చూసి అణిగి మడిగి ఉన్నట్టు నటించింది. మనమంతా నమ్మిన అమాయకత్వం శరణ్యలో లేదమ్మా. ఆనంద, దర్శన్ గురించి మన ముందే అన్ని మాటలు మాట్లాడిందే. ఏ తల్లిగా నీ మనసుకు బాధ కలగలేదా? అమ్మా, మా అత్తయ్య రంగంలోకి దిగిందంటే ఇంక సీనే వేరు. ఆనంద, వద్దా ఆనంద, ఇలాంటి అమ్మాయి ఈ ఇంటికి తగిందే కాదు. వాస్తవానికి శరణ్య ఏంటో తెలియక ఇంతకు ముందు కూడా దర్శన్ చేత విడాకులు ఇప్పించడానికి మా మనసు ఎంతో ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు ఆనంద. మంచితనం ముసుగులో ఈ కుటుంబంలో అందరినీ తను మోసం చేస్తూనే వచ్చింది. శరణ్యకి ఈ ఇంట్లో కోడలుగా ఉండే అర్హత లేదు. దయచేసి దర్శన్ చేత శరణ్యకు విడాకులు ఇప్పించు.
అరే దర్శన్, శరణ్యని నువ్వు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నావురా. మళ్ళీ అపార్థం వైపు దయచేసి వెళ్ళకరా ప్లీజ్. అసలు శరణ్య పడుతున్న స్ట్రగుల్ ఏంటో భర్తగా నువ్వే తెలుసుకోగలవు. అర్థం చేసుకో దర్శన్. రోహిత్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ శరణ్య తన మనసులో దర్శన్ మీద ఉన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా దర్శన్ ని ఏం తెలుసుకోమని అడుగుతున్నావు? ఎందుకు ఆ అమ్మాయిని సమర్థించి మాట్లాడుతున్నావు? ఏమండి, మీరు మా చెల్లెలి కాపురు నిలబెట్టాలి, ఈ ఉమ్మడి కుటుంబం కలకాలం సంతోషంగా ఉండాలని ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు. కానీ శరణ్యకి మీ అంత గొప్ప ఆలోచనలు, కుటుంబ విలువలు ఏమీ తెలియవు అని నాకిప్పుడే అర్థమైందండి. తన ప్రవర్తన చూసి ఇవాళ నేను కళ్ళు తెరిచాను. అందుకే ఈ ఇంటి కోడలిగా నేను నా సొంత చెల్లెలి గురించి ఇక ముందు ఆలోచించకూడదు అన్న నిర్ణయానికి వచ్చానండి. అలాంటిది మీరు దాని గురించి ఇంత మంచితనంతో ఆలోచించటం అసలు అవసరమే లేదు. అమ్మా ఆనంద, మేమందరం ఈ విడాకుల విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చేసామమ్మా. నువ్వు మా అందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తే చాలా గౌరవంగా ఉంటుందానంద.